గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవికిరణ్ గార్లపాటి, జిఎస్టీ ప్రాక్టీషనర్ ఫ్రమ్ గుంటూరు. సో రీసెంట్గా మా క్లయింట్ ఒకళ్ళు వచ్చి ఒక డౌట్ అడిగారండి. ఏమంటే వాళ్ళు మంత్ ఆన్ మంత్ వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ ఆఫీస్కి వచ్చే క్లయింట్స్కి కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఫుడ్ బెవరేజెస్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రొవైడ్ చేస్తుంటే ఇది ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేసుకోవచ్చు కదండి, అండ్ ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేసుకోవచ్చా ప్లస్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చా అని అడిగారు. నేను చెప్పాను, ఇది ఎక్స్పెండిచర్గా మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరండి, బట్ దాని మీద పే చేసిన ఐటీసీని మాత్రం మీరు ఇన్పుట్గా తీసుకోలేరండి అని చెప్పాను. అదేంటండి అన్నారు. అది మనం చెప్పింది కదండి, అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ని బ్లాక్ క్రెడిట్గా ట్రీట్ చేసి వాటి మీద ఏదైనా ఇన్పుట్ వస్తే కనుక వాటిని తీసుకోకూడదు అని చెప్పి బ్లాక్ చేసిందనమాట. సో కొన్ని సిచ్యుయేషన్స్ ఉన్నాయండి, ఫుడ్ అండ్ బెవరేజ్ మీద పెట్టిన ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.